వైజాగ్ ఎంపీ ఎవరయ్యే అవకాశం ఉంది? భరత్ గారు అవుతారా, బొత్స ఝాన్సీ గారు అవుతారా? 100% బొత్స ఝాన్సీ గారండి. ఎందుకండి బొత్స ఝాన్సీ గారే అవుతారు అని అంటున్నారు కదా, ఎందుకు అవుతారు, ఎలా? బేసిక్గా ఏంటంటే అందరూ విద్యావంతులే నిలబడ్డారు, కానీ బొత్స ఝాన్సీ గారు 2 సార్లు ఒకసారి బొబ్బిలి, ఒకసారి విజయనగరం ఎంపీ కింద చేశారు. నెక్స్ట్ ఆవిడ స్టీల్ ప్లాంట్ గురించి కానీ, నైట్ ఫ్లైట్ ల్యాండింగ్ మన విశాఖపట్నంలో ల్యాండింగ్ గురించి కానీ ఆవిడ చాలా పోరాడి అవి అన్నీ తీసుకొచ్చారు. ఆవిడ విద్యావంతురాలు, డాక్టరేట్ పుచ్చుకున్నారు. ఆవిడ ఎంతో తెలివిగల ఆవిడ, ఎంత మంచి ఫ్యామిలీ కుటుంబం నుంచి వచ్చారు. కాబట్టి 100% ఆవిడకి ఎంపీగా అయినా కూడా నెక్స్ట్ విశాఖపట్నంలో ఏ ఇబ్బందులు ఉన్నాయి, దాన్ని ఎలా సాల్వ్ చేయాలనేది. ఎందుకంటే విశాఖపట్నంలో పుట్టి పెరిగి ఇక్కడే చదువుకున్న ఆవిడ తప్పకుండా విశాఖపట్నంలో ఉన్న లోటుపాట్లు తెలుస్తాయి, కాబట్టి తప్పకుండా ఆవిడే ఎంపీగా అవుతారు. కానీ బొత్స ఝాన్సీ గారి కోసం చెప్పేటప్పుడు ఆవిడ విజయనగరం నుంచి వచ్చారు, నాన్ లోకల్ అని అంటూ ఉన్నారండి. ఏమండి, లోకల్ నాన్ లోకల్ అందరూ అలాగైతే ఎక్కడి నుంచో మైగ్రేన్ అయ్యి వచ్చిన వాళ్ళే కదండి ఇక్కడ స్థిరపడ్డారు ఎవరైనా సరే. ఆవిడ పుట్టిల్లు ఇక్కడే కదండి. పుట్టిల్లు ఇక్కడైనప్పుడు ఇక్కడ నాన్ లోకల్ ఎలాగవుతుందండి? ఆవిడ లోకలే అవుతారు, అంతే కదా. ఒక చోట పుట్టిల్లు ఉంటుంది, ఒక చోట మెట్టినిల్లు ఉంటుంది. మనం చదువుకుని ఇక్కడ అన్నీ నేర్చుకుని పెళ్లి చేసుకుని ఇంకో చోటకి వెళ్తాం. అయితే ఇది నాన్ లోకల్ ఎలాగవుతుందండి? ఇక్కడ కూడా లోకలే అవుతాం మనం. బొత్స ఝాన్సీ గారు ఎంపీ అయితే, మీరు అన్నట్టు ఎంపీ అయితే విశాఖపట్నానికి ఎలాంటి మేలు జరిగే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు? 100% పరిపాలనా రాజధాని అవుతుందండి. మనకి ఇంకా సదుపాయాలు పెరుగుతాయి. హైదరాబాద్ లాగే విశాఖపట్నం కూడా చాలా ఐటీ కానీ, లేదంటే విద్య వైద్య సదుపాయాలు కానీ ఇంకా ఎక్కువ హై లెవెల్లో జరుగుతాయండి. 100% జరుగుతాయి. ఎందుకంటే ఆవిడకి ఆల్రెడీ ఎంపీ కింద ఉన్నారు. ఆవిడకి ఫండ్స్ ఎలా తెచ్చుకోవాలి, ఎలా చేయాలి అనేది ఆవిడకి ఆల్రెడీ అనుభవం ఉంది. కాబట్టి ఆవిడ దాన్ని బట్టి ఝాన్సీ గారు ఎందుకు ఎంపీగా అన్ని క్వాలిటీస్ ఆవిడలో ఉన్నాయి. ఎందుకంటే ఆవిడ మృదు స్వభావి, డౌన్ టు ఎర్త్ ఉంటారు. ఆవిడ అందరితోటి కింద నుంచి పై స్థాయి వరకు ఎవరితో అయినా కలుపుకుని వెళ్ళిపోతారు. నవ్వుకుంటూ చిరునవ్వుతో ప్రతి వ్యక్తిని పలకరించుకుంటూ వెళ్తారు. దానివల్ల ఆ క్వాలిటీస్ అన్నీ ఆవిడలో ఉన్నాయి. కాబట్టి ఈరోజు కాదు, రేపు కాదు, ఈరోజు ఆవిడ ఎంపీ అయిన తర్వాత కూడా ఆవిడ నియోజకవర్గంలో ఉన్న అన్ని నియోజకవర్గాల్లో 7 కాన్స్టిట్యున్సీలో కూడా ఆవిడ 100% ప్రజలకు అందుబాటులో ఉండి ఆవిడ అందరికీ సహాయం చేస్తారని నేను నమ్ముతున్నాను. సో ఈ నమ్మకం ప్రజలందరిలో ఉందని అనుకుంటున్నారండి? విశాఖపట్నం ప్రజలందరిలోనే, మ్యాక్సిమం ఉంటుందండి. ఎందుకంటే ఆవిడ ఇవాళ నిన్న కాదు కదా, వాళ్ళ ఫ్యామిలీ ఎప్పటి నుంచో ఉంది. ఎందుకంటే ఆ ఫ్యామిలీలో నుంచి వచ్చి ఎంతో చేసుకుంటూ వస్తున్నారు. కాబట్టి 100% అందరిలోనూ ఇది ఉంటుంది. కొంతమందిలో లేకపోవచ్చు, కానీ అందరిలోనూ ఇదైతే ఉంటుంది. ఆవిడే ఎంపీగా రావాలనే గట్టి ఇది నిర్ణయం అందరూ తీసుకున్నారు. ఏమండి, నెక్స్ట్ కాబోయే సీఎం ఎవరు? చంద్రబాబు గారా, జగన్మోహన్ రెడ్డి గారా? 100% జగన్మోహన్ రెడ్డి గారండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మేనిఫెస్టోలో చెప్పారో అవన్నీ చేశారు. బడుగు బలహీన వర్గాలకి ఆయన కింద స్థాయిలో ఉన్న వ్యక్తుల్ని పైకి తీసుకొచ్చారు. ఏమండి, ఒకప్పుడు పెన్షన్ కోసం వెళ్ళి అక్కడ నిలబడి ఎండలో పడిపోయి కళ్ళు తిరిగి పడిపోయే స్టేజ్లో ఉండేవాళ్ళు. 1వ తారీఖు రాగానే వాలంటరీకి తీసుకెళ్ళి పెన్షన్ ఇస్తున్నాడండి. తర్వాత బియ్యం రేషన్ ఇంటికి తీసుకెళ్తున్నాడు. అమ్మఒడి, ఇలాగా ప్రతిదీ చూసుకుంటే కింద స్థాయి వ్యక్తులకి చాలా ఉపయోగకరంగా చేస్తున్నారు. కాబట్టి 100% జగన్మోహన్ రెడ్డి గారు కింద స్థాయి వ్యక్తుల్ని పైకి తీసుకురావాలనుకుంటున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారే సీఎం అవుతారు, అవ్వాలని కోరుకుంటున్నాను.